గెలిచినప్పుడు ఒక లెక్క ఉంటుంది, ఓడినప్పుడు మరొక లెక్క ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విషయంలో ఎప్పటికైనా ఆలోచించుకోవాల్సింది అదే. గతంలో సోషల్ మీడియాలో బాధ్యతాయుతమైనటువంటి పోస్టులు, అంటే ప్రభుత్వం అప్పట్లో తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేసింది, అందులో లోపాలు ఏమున్నాయి, అంతకుముందు రాజశేఖర రెడ్డి ఎలా చేసేవారు, ఇది ఒక కంపారిటివ్గా డీటెయిల్డ్గా రాసేవాడు. అలాంటి వాళ్ళు వైసీపీ అధికారంలోకి వచ్చి ఒక్కళ్ళని కూడా పట్టించుకుని పాపని పోల. ఒక్కళ్ళంటే ఒక్కళ్ళని కూడా కంప్లీట్ కొత్తగా సోషల్ మీడియా వాళ్ళని ఎంకరేజ్ చేసుకొచ్చారు. అది భలే విచిత్రమైనటువంటి వాళ్ళు. తిట్టిపోసేవాళ్ళు, తొడలు కొట్టేవాళ్ళు, శపథాలు చేసేవాళ్ళు. అలాంటి అహంకారపూరిత ధోరణి ప్రజలు హర్షించరు. ప్రజలు ఎప్పుడూ కూడా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం కావాలనుకుంటారు. మంచిని అభినందిస్తారు, చెడును వ్యతిరేకిస్తారు. ఏ తప్పు చేసినా అన్నటువంటి సమర్థింపు అన్నటువంటిది కాకుండా తప్పుని తప్పుగా, ఒప్పుని ఒప్పుగా చూపించే వాళ్ళ పార్టీ ఎక్కడ ఎంకరేజ్ చేయాలి? ప్రభుత్వంగా ఎంకరేజ్ చేయొచ్చు కదా, చేయలే. ఫలితం నెగిటివిటీ చేసే వాళ్ళదే ప్రాపగాండా ఎక్కువైంది. అదే వైసీపీ సోషల్ మీడియా కూడా షేర్ చేసుకుంటూ వచ్చింది. ఫలితం ఇలాంటిది. అధికారంలో ఉన్నప్పుడు నెగిటివిటీని ఒప్పుకోరు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నెగిటివిటీని ఒప్పుకుంటారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షాన్ని తిట్టిందాన్ని అంగీకరిస్తారు, కానీ అధికార పక్షంలోకి వచ్చినప్పుడు తిట్లని అహంకారం కింద చూస్తారు. ఇప్పటికీ సోషల్ మీడియా పరంగా చూస్తే ఆ విధమైనటువంటి లోటు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెటరైట్ చేసుకోలేదు. అధికారంలోకి వచ్చాక అది కాస్త 3 గ్రూపులుగా మారి 6 తగాదాలుగా ఉండి అవతల వాళ్ళంతటా వాళ్ళు సోషల్ మీడియాలో బ్రతికిన వాళ్ళ మీద వీళ్ళు ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నించి వాళ్ళు మా చెప్పు చేతల్లో ఉండాలని ప్రయత్నిస్తే వదిలేసిన వాళ్ళు, దూరం అయిపోయిన వాళ్ళు బోల్డ్ అంతమంది, శాంతం వదిలేసినటువంటి వాళ్ళు బోల్డ్ అంతమంది. అలాంటివి ఇప్పుడు పరిష్కరించుకుంటారా? సమస్య అనేటువంటి దాన్ని తెలుసుకోవాలి, పరిష్కరించుకోవాలి. లేదు ఇదే ధోరణి కరెక్టా, వాళ్ళ ఇష్టం. ఇంకా